ఏ చిరుధాన్యమైనా ఆ వంట రూపంలోకి మార్చవచ్చు. మార్చొచ్చు ఖచ్చితంగా. ఆ మార్చడం వల్ల ఆరోగ్యకరమైన లేదా అనారోగ్యకరమైన ఏమైనా ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కోల్పోతది. ఖచ్చితంగా ఏదైనా కోల్పోతది. కొంచెం న్యూట్రిషియస్ వాల్యూ కాలిపోతది. మీరు కిచిడి తిన్నట్టు అరిసి తింటే అరిసికి న్యూట్రిషియస్ వాల్యూ కాలిపోతది. దాంట్లో పోతది. కిచిడీలో ఉంటాయి ఎక్కువ న్యూట్రిషన్ రిమైన్ అవుతదనమాట. అర్థమైంది కదా! మీకు పెరుగన్నం తిన్నా పెరుగన్నం వండుకున్నారు ఒక మిల్లెట్ తోటి. దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. అదే పెరుగన్నం కాకుండా దాంతోటి మురుకులు గానీ, గారెలు గానీ అవి చేసుకున్నారనుకోండి, ఆయిల్‌లో బాగా ఫ్రై చేస్తారు. దాంట్లో ఖచ్చితంగా వాల్యూ తగ్గుద్ది ఖచ్చితంగా. కాబట్టి అలవాటు చేసుకునేదానికి మొదట ఏదో ఒకటి ముందు అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా వాల్యూ తగ్గుద్ది. పెరుగన్నంలో ఉన్న వాల్యూ అదే మిల్లెట్‌ని మీరు ఏదో ఒకటి పకోడీలాగా చేసుకొని తింటే ఖచ్చితంగా వాల్యూ తగ్గుద్ది. తగ్గకుండా ఉండదు. అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంది అక్కడ. ఇక్కడ ప్రాసెస్ మినిమమ్ ప్రాసెస్ ఉంది. ఇది ఓన్లీ వండాము, చల్లార్చాము, పెరుగు కలిపాము. అక్కడ పిండి పట్టించాము, దాంట్లో మసాలాలు కలిపాము, మళ్ళీ నూనెలో బాగా దేవాము, దాన్ని బాగా కరకరలాడేటట్టు వేపాము. ఖచ్చితంగా వాల్యూ అనేది తగ్గుద్ది.